నమస్తే అండి. చెప్పాను కదా బేగంపేట పిఎస్ దగ్గర రోడ్ దాటే ప్రాబ్లం గురించి. అది పార్ట్ 1 చెప్పాను కదా, అది చూపెట్టాను. నేను వచ్చి చెప్తున్నాను ఏంటంటే, ఆడ ప్రాబ్లం వచ్చేసి యాక్సిడెంట్ అవ్వడం. ఎందుకు యాక్సిడెంట్ అవుతున్నాయంటే, అటు ప్రకాష్ నగర్ నుంచి రసల్పురం వైపు వచ్చే బండ్లు ఏదైతే ఉన్నాయో స్పీడ్తో రావడం. ఎందుకు స్పీడ్తో వస్తున్నాయంటే, ఫ్లైఓవర్ హైట్ ఉంటుంది. ఫ్లైఓవర్ నుంచి బండ్లు వచ్చేది హైట్ ఉంది కాబట్టి అటు ఆల్రెడీ డౌన్ ఉంది. ఏది ఫ్లైఓవర్ నుంచి పోల్సన్ చౌరస్తా వరకు ఆల్రెడీ డౌన్ ఉంటుంది. బండి న్యూట్రల్ చేసిన చాలా 60 స్పీడ్తో వచ్చేస్తుంది. మళ్ళా అది ప్రకాష్ నగర్ పక్కన ఫ్లైఓవర్ పక్కన నుంచి కూడా అప్ ఉంటుంది. ఆ అప్ ఎక్కగానే డౌన్ వస్తుంది అందరి వాళ్ళకి కూడా. కాబట్టి రెండు విధాల నష్టమే. అటు ఫ్లైఓవర్ ఎక్కి దిగిన వాళ్ళకి ఫ్రీ ఉంటుంది, ఫ్లైఓవర్ పక్కన నుంచి ఎక్కిన వాళ్ళకి మళ్ళీ ఫ్రీ ఉంటుంది. కాబట్టి స్పీడ్ ఎక్కువ అవుతుంది అక్కడ బండ్లు. అది ఫస్ట్ సమస్య. రెండో సమస్య అటువైపు ఏది పోల్సన్ చౌరస్తా నుంచి ప్రకాష్ నగర్ వైపు. పోల్సన్ చౌరస్తా ఏంది, ఆడ సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ 40 సెకండ్లు ఉంటుంది. ఒక్కొక్క సిగ్నల్ ఆగడానికి 40 సెకండ్లు. 40 సెకండ్లు ఎందుకు ఆపుతారంటే, ఆడ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు రోడ్ దాటడానికి. అప్పుడు ఒక 30 నుంచి 40 సెకండ్ల బండ్లు ఆపుతారు. ఆపిన తర్వాత రోడ్ మొత్తం ఫ్రీ అయిపోతుంది ప్రకాష్ నగర్ దాకా. రోడ్డు మీద మొత్తం ఫ్రీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, సిగ్నల్ ఉప్పంగానే బండి స్పీడ్ పెరుగుతుంది. ఎందుకంటే కుల్లా ఉంటుంది కదా రోడ్డు, స్పీడ్ పెరుగుతుంది. ఆ టైంలో వీళ్ళు కూడా రోడ్ దాడదామని చెప్పేసి వీళ్ళు కూడా రోడ్ దాడతారు. ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు కొంతమంది ఇంత తొందరగా వస్తుంది, ఇంకా స్పీడ్ ఎక్కువ కదా. అక్కడనే కన్ఫ్యూజ్ అయిపోతారు. బైక్ అతను అనుకుంటాడు వాళ్ళు ముందుకు వెళ్తారు కదా, వాళ్ళు వెనుక నుంచి పోదామని చెప్పి బైక్ అతను అనుకుంటాడు. దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వాకర్స్ ఏమని చేస్తారు, వారు నాకు తాకగలదని చెప్పేసి ఒక అడుగు వెనకెక్కిస్తారు. చాలు, అంత మాత్రంలో చాలు వాళ్ళకి యాక్సిడెంట్ ఖచ్చితంగా అయిపోతాడు. దీనికి సమస్య ఇది. పరిష్కారం కూడా ఉంది. పరిష్కారం ఏదో అంటే, ఫస్ట్ అండర్ గ్రౌండ్ నుంచి రోడ్ దాటే ఛాన్స్ ఇవ్వడం అక్కడ. అది ఖర్చుతో కూడుకున్న పనే. రెండోది ఏంటంటే, మధ్యలో డివైడర్ ఉంది కదా, మెట్రో డివైడరు, అది మొత్తం హైట్ లేపి మనుషులు మొత్తమే దాటకుండా చేయడం. అవును, మెట్రో పిల్లర్కు సంబంధించిన ఏదైతే డివైడర్ ఉందో అది 2 ఫీట్ల కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ మనిషి ఇది దాటిపోతాడు. కాబట్టి దాన్ని 4 ఫీట్లు హైట్ పెంచారు అనుకోండి, బేగంపేట ఫ్లైఓవర్ నుంచి ప్రకాష్ నగర్ ఫ్లైఓవర్ నుంచి మన పోల్సన్ చౌరస్తా వరకు పెంచాలి. అప్పుడు ఏమైంది అంటే, రోడ్ దాటడానికి ఎవరికి ఛాన్స్ లేదు. అది రెండవది. మూడో ఛాన్స్ కూడా ఉన్నది. అదేంటంటే, బేగంపేట పిఎస్ దగ్గర ఎదురుగున్న ఏదైతే బస్ స్టాప్ ఉందో అవతల వైపు, అది పోల్సన్ చౌరస్తా మీద పెట్టేయాలి. ఏది బ్యాంక్ ఉంది అక్కడ, బ్యాంక్ ఏటీఎం ఉన్నది అక్కడ, హైదరాబాద్ బ్యాంక్ ఏటీఎం. ఆడ పెట్టేస్తే అయిపోతుంది. అప్పుడు అందరూ పోల్సన్ చౌరస్తా నుంచి రోడ్ దాటి బస్ స్టాప్కి వస్తారు. ఇప్పుడు ఇక్కడ బస్ స్టాప్ ఉంది కాబట్టి వీళ్ళు రోడ్ దాటుతారు. అక్కడ ఈ బస్ స్టాప్ ఇట్లా పోల్సన్ చౌరస్తా మీద పడదనుకోండి, అందరూ పోల్సన్ చౌరస్తా నుంచి రోడ్ దాటి బస్ ఎక్కి వస్తారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు